సమనస జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురై స్థానిక ఏరియా ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి వేణు. వైద్యులను అడిగి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీసిన రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు సిహెచ్ శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ ఫుడ్ పాయిజన్ సంఘటనపై డీఎస్పీ, ఆర్టీఓల ద్వారా విచారణ జరిపిస్తామని అన్నారు. విద్యార్థులు బయట నుండి తెచ్చిన బిర్యానీ తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తామన్నారు. సమనస హాస్టల్లో వంటశాల, టాయిలెట్స్ను మంత్రి పరిశీలించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని మంత్రి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఇవాళ తెలిసిన వెంటనే స్థానిక నా మిత్రుడు విశ్వరూప్ గారు హైదరాబాద్లో ఉన్నారు. వారు రాలేని కారణం చేత నేనే స్వయంగా వచ్చి ఇక్కడ హాస్టల్ సందర్శించాం. హాస్టల్లో పరిసరాలన్నీ కూడా చూసాం. అక్కడ వంటశాలలో కుక్ చేస్తున్నటువంటి పరిస్థితులను గమనించాం. వాటిని ఎలా ఇంకా ఫైన్ చేయాలనేటువంటి దాని మీద కూడా వారికి సూచనలు చేశాం. ఈ ఖాళీ ప్రదేశాన్ని అంటే వాటర్ లాగిన్ ఉంది ఇక్కడ, దాన్ని రిసైడ్ చేయడం అనేటువంటిది కష్టం. మళ్ళీ ఎక్కడో డ్రైన్ తవ్వాలనేటువంటి మాట చెప్పిన తర్వాత దానికి సబ్స్టిట్యూట్ ఏం చేయాలి, వాటర్ ట్రీట్ చేసి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న మొక్కలకి దాన్ని సప్లై చేయాలని, ఈ వార్డెన్కి సప్లై ఈ మట్టి చాలా మంచిది కనుక వెజిటబుల్ ప్లాంటేషన్ చేయడం ద్వారా అంటే ఈ హాస్టల్ విద్యార్థులకి మంచి కూరలు దొరుకుతాయి. ఇటు టమాటా కానీ, అరటి కానీ, దానితో పాటుగా తోటకూర, గోంగూర ఇటువంటి వాటిని పండించడానికి కావాల్సిన అనువైన ప్రదేశం ఉందనేటువంటి విషయాన్ని కూడా చూసి వారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒకటి ఇవాళ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ కిచెన్స్ అన్నిటినీ కూడా ఒక ఐపీ కెమెరా మానిటరింగ్ చేయాలనేటువంటిది ఆలోచన. అది మా రాష్ట్ర స్థాయి అధికారితో మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపడతాం. ఇక్కడ అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. స్కూల్లో కూడా 11 మంది విద్యార్థులు కొంత ఇరిటేషను అయినటువంటి పరిస్థితి గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా వారిని ట్రీట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వారి తల్లిదండ్రులతో మాట్లాడాం, వారికి కూడా పూర్తిగా భరోసా ఇచ్చి వారందరూ కూడా ఈ హాస్టల్స్లో ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు, కేవలం ఏదో బయట ఆహారం తీసుకోవడం వల్ల జరిగిందనేటువంటి మాట చెప్పారు తప్ప హాస్టల్ విద్యార్థులు కానీ, హాస్టల్లో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు కానీ ఈ హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుంచి మా పిల్లలు చక్కటి ఆహారం తీసుకుంటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, మంచి రిజల్ట్ 100% రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్గా ఈ స్కూల్ని తీర్చిదిద్దారు. వార్డెన్ కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ కూడా
బాధ్యత తీసుకోవాల్సింది ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సింది ఉందనేటువంటి విషయాన్ని చెప్పాం. ఎన్నిటికంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎక్కడైనా చిన్న లోపం ఉన్నా దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వ పరంగా సంసిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం.